దాడి చేసి మోదీ సక్సెస్ అయ్యారా లేక కాల్పుల విరమణకు ఒప్పుకొని ఫెయిల్ అయ్యారా? పాక్ లోపలికి వెళ్లి మరీ అటాక్ చేసి సక్సెస్ అయినట్లా, పీఓకే స్వాధీనం చేసుకోకుండా వదిలేసినందుకు ఫెయిల్ అయినట్లా? లెక్కలేసుకొని ఆగారా లేక అమెరికా చెప్పినందుకు ఆగారా? ఇదే చర్చ ఇప్పుడు నడుస్తుంది. మోదీ అభిమానులు ఒకలా వాదిస్తుంటే వ్యతిరేకులు మరోలా వాదిస్తున్నారు. వాస్తవానికి ఏ యుద్ధంలోనూ మనం పాకిస్తాన్ లోపలికి వెళ్లి మరీ అటాక్ చేసింది లేదు. సరిహద్దుల్లో యుద్ధమే గతంలో జరిగింది. అలాంటిది మోదీ హయాంలో ఓసారి సర్జికల్ స్ట్రైక్, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ రెండూ కూడా ఉగ్రవాదులే టార్గెట్గా పాకిస్తాన్లోనూ అలాగే ఆక్రమిత కాశ్మీర్లోనూ రెండింటిలోనూ క్షిపణి దాడులు చేశారు. ఇది చెప్పాలంటే రికార్డే. ఎవరి హయాంలోనూ ఇది జరగలేదు. ఆపరేషన్ సింధూర్ మొదలైనప్పుడు వచ్చిన ఊపు మామూలుగా లేదు. దేశమంతా జయహో మోదీ, జయహో ఇండియా అంటూ మోగించారు. వాట్సాప్ స్టేటస్లన్నీ ఆపరేషన్ సింధూరే. ఎందుకంటే ఉగ్రదాడిలో అమాయకులు 26 మంది బలవటాన్ని భారతీయులు డైజెస్ట్ చేసుకోలేకపోయారు. అందరిలోనూ అదే కోపం, ఆవేశం ఉగ్రవాదుల మీద, వారిని నడిపిస్తున్న పాకిస్తాన్ మీద ఓ రేంజ్లో పెరిగిపోయాయి. అందుకే ఆపరేషన్ సింధూర్కు బేషరతు మద్దతు లభించింది. వద్దు అని ఎవరైనా అంటే జనం కొట్టేలా పరిస్థితి వచ్చింది. 9 ఉగ్రవాద స్థావరాలను 3 ఉగ్రవాద స్థావరాలను దెబ్బతీయటంతో అందరూ హర్షించారు, ఓ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ పాకిస్తాన్ రెస్పాండ్ అయ్యి తిరిగి దాడి చేయటం మొదలెట్టింది. డ్రోన్లను సరిహద్దు రాష్ట్రాల్లో పౌరులే టార్గెట్గా చేసింది. మన మిలిటరీ స్థావరాలపైకి దాడి చేయడానికి ప్రయత్నించింది. భారత్ వీటన్నింటినీ అడ్డుకుంది. పాక్ వైమానిక స్థావరాలను, వారి మిగ్ ఫ్లైట్లను బ్లాస్ట్ చేసింది. వారి రక్షణ సిగ్నలింగ్ రాడార్ వ్యవస్థను కూడా నాశనం చేసింది. పాకిస్తాన్ ఇలా ఎదురు దాడి చేయడంతో భారతీయుల్లో కోపం డబుల్ అయింది. పాకిస్తాన్ను అసలు లేపేయాలి అనే కోపం కామెంట్లలో కనిపించింది. భారత్ కూడా గట్టిగా అటాకింగ్ ఇవ్వడంతో అందరిలోనూ ఉద్వేగం పెరిగిపోయింది. మోదీ క్రేజ్ ఇమేజ్ మామూలుగా పెరగలేదు. ఇక బీజేపీకి తిరుగులేదనే విశ్లేషణలు కూడా వచ్చేశాయి. ఇక పీఓకేను వదిలిపెట్టరు, లాగేస్తారు, పాక్ సంగతి చూస్తారు, మసూద్ అజహర్ని లేపేస్తారు అనే అంచనాలు బాగా పెరిగిపోయాయి. అంతలోనే కథ అడ్డం తిరిగింది. ఇరు దేశాలు కాల్పుల విరమణకు ఒప్పుకున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్వీట్ చేశారు. ఆ కాసేపటికే మన విదేశాంగ కార్యదర్శి అది కన్ఫర్మ్ చేసేశారు. దీంతో చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు. అదేంటి, పాక్ అలా రెచ్చిపోతుంటే దాని సంగతి చూడాల్సింది పోయి ఇలా విరమణకు ఒప్పుకోవటం ఏంటి, అసలు పీఓకే సంగతి ఏంటి అనే ప్రశ్నలు వచ్చాయి. పీఓకేను వదిలేస్తే మళ్ళీ ఉగ్రవాదం పెరగదా, అక్కడే అడ్డా వేసుకొని మళ్ళీ కుట్రలు చేయరా అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అసలు అమెరికా చెప్తే మనం ఒప్పుకోవడం ఏంటి, మన బాధ వాడికేం తెలుసు అనే ఆవేశపూరిత కామెంట్లు వచ్చాయి. దీంతో 2 రోజుల ముందు మోదీ క్రేజ్ డౌన్ అయింది. ఆపరేషన్ సింధూర్ వరకు క్రెడిట్ మోదీకే ఇవ్వాలి, అంతా చేసినందుకు మెచ్చుకోవాల్సిందే, అది గ్రేట్ అని తీరాల్సిందే, అందులో డౌట్ లేదు. గతంలో ఉగ్రవాది ఉన్న పాకిస్తాన్లోకి వెళ్ళి దాడి చేయడానికి వెనకాడేవారు. కానీ ఇప్పుడు అది క్లియర్ అయిపోయింది. ఉగ్రవాది కనిపిస్తే వాడెక్కడున్నా లేపేస్తామని క్లియర్గా చెప్పేశారు. ఇకపై అదే జరుగుతుందని అందరూ అనుకుంటున్నారు. కానీ పీఓకేను స్వాధీనం చేసుకోవటానికి చేతి దాకా వచ్చిన ఛాన్స్ను వదిలేసినందుకు ఏమనాలి? పాకిస్తాన్ దేవుడా ఆపండి అని అడిగే వరకు ఆగకుండా ముందే అమెరికా చెప్పిందని విరమించడాన్ని ఏమనాలి? పైగా మేం గెలిచామంటూ పాక్ పిచ్చి కూతలు కూస్తుంటే మరింత మండిపోతోంది జనాలకి. అలా హిట్ టాక్తో మొదలైన ఆపరేషన్ సింధూర్ డివైడ్ టాక్కి తగ్గిపోయింది.